హలో హాయ్ నమస్తే, నేను మీ వేణుని నల్గొండ కార్స్. నేను ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న. ఢిల్లీ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన. ఇది చూసుకున్నట్టయితే మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi పెట్రోల్ వేరియంట్ 57,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్ అండి. 2018 మోడల్, 4 నెలల రిజిస్ట్రేషన్ అయితే ఉంది. ఇన్సూరెన్స్ అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అమ్ముతా. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ వెహికల్స్కి ఫైనాన్స్ అయితే అవైలబిలిటీ ఇక్కడైతే ఉండదు. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ 5 lakhs రూపీస్ అయితే చెప్తున్నాడు. అది ఫిక్స్ కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. అలాగే మీకు ఇంకేమైనా వెహికల్స్ కావాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. మీకు బెస్ట్ ప్రైస్లో బెస్ట్ వెహికల్ ఇప్పటికైతే ట్రై చేస్తా. దీని గురించి మీకు ఫుల్ వీడియోలో దీని డీటెయిల్స్ అయితే చూపిస్తా. గివ్ మీ ఫోన్. ఓకే, చూసుకోవచ్చు. ఫ్రంట్ లుక్ వచ్చేసిదండి వైట్ కలర్ బండి, 2018 మోడల్. హెడ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు. 100% అయితే హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. హెడ్ లైట్స్ వచ్చేసి ఇవి బయట ఆఫ్టర్ మార్కెట్ హెడ్ లైట్స్ అయితే ఇప్పించినారు. యాక్చువల్లీ కంపెనీకి ZDI కాబట్టి మనకి LED వస్తుంది. LED టైల్ ల్యాంప్ అయితే వస్తుంది. అది టైల్ ల్యాంప్ కాదు, LED ఫ్రంట్ లైట్ వస్తుంది. ఇది నార్మల్ లైట్ అయితే ఎల్యూజన్ లైట్ అయితే వస్తుంది. ఇది నార్మల్ ఇప్పించారు. ఫాగ్ ల్యాంప్స్ కూడా చూసుకోవచ్చు. గ్రిల్ కూడా చూసుకోవచ్చు. ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. నెంబర్ ఎందుకు కనపడద్దు అంటే ఓనర్ బండి ఇది. ఓనర్ అయితే నెంబర్ కనపడొద్దు అని చెప్పిండు. అందువల్ల నెంబర్ ప్లేట్ కవర్ చేసి వీడియో తీయాల్సి వస్తుంది. ఓకే, చూసుకోవచ్చు. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉన్నాయి. 4 ఎలావెల్స్ కూడా ఇక్కడ డ్యామేజ్ అయితే లేదు. టైర్లు చూసుకున్నట్టయితే కంపెనీకి వచ్చినటువంటి టైర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ 50% టైర్ అయితే ఉంటుంది ఫ్రంట్. బ్యాక్ వచ్చేసి MRF బ్రాండ్ తర్వాత రీసెంట్లీ వేయించినారు. అది 95% బ్యాక్ సైడ్ టైర్ ఉన్నది చూసుకోవచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఇంజన్ నాయిస్ కూడా. కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ లుక్ చూసుకునేది ఇదండి. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. రియర్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ గేర్ తోటి అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అండి. ఇది మాన్యువల్ కాదు, ఆటోమేటిక్. ఇక్కడ ఆటోమేటిక్కి చాలా డిమాండ్ ఉంటుంది ఢిల్లీలో. చూసుకోవచ్చు. కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు. 95% అయితే ఉంటాయి. బ్యాక్ వచ్చేసి MRF టైర్స్ ఉన్నాయి, రీసెంట్లీ వేయించినాయి. ఫ్రంట్ వచ్చేసి కంపెనీతో వచ్చిన టైర్లు అయితే ఉన్నాయి. అపోలో బ్రాండ్స్ టైర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. ఓకే, 2 keys అవైలబుల్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది. మనం లోపలికి వెళ్ళిపోయి ఇంజన్ స్టార్ట్ చేసి మీకు బానెట్ లేపు ఇంజన్ చూపిస్తా. ఇంటీరియర్ కూడా అలానే చూపిస్తా. చూసుకోవచ్చు. 4 పవర్ విండోస్ అయితే ఉంటాయి. సెంట్రల్ లాకింగ్, ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్, ఓఆర్ఎం ఫోల్డింగ్ కూడా అయితే ఉంది. సాఫ్ట్ టచ్ తోటి అయితే వస్తుంది ఇక్కడ ఆమ్రెస్ట్. ఇక్కడ చూసుకోవచ్చు. కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్ చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ లేదు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఏ డోర్కి కూడా పాన్ అయితే పెట్టలేదు. ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ అయితే లేదు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. సీట్ కవర్స్ చూసుకున్నట్టయితే 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. బ్లాక్ కలర్ సీట్ కవర్స్ ఫినిషింగ్ తోటి అయితే ఉన్నాయి. 5 seater వెహికల్. రూఫ్ కూడా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉన్నాయి. సీట్ కవర్లో రీసెంట్లీ అయితే వేయించినారు. రివర్స్ కెమెరా ఇది ఎక్స్ట్రా ఆయన పెట్టించుకున్నాడు కానీ ఇప్పుడు కెమెరా తీసేసిండు. ఫ్రంట్ వచ్చేసి మనకి డాష్ కెమెరా అయితే ఉంది చూసుకోవచ్చు. డాష్ బోర్డ్ కూడా బ్లాక్ కలర్ ఫినిషింగ్ తోటి అయితే ఉంది. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది. పుష్ స్టార్ట్ తోటి అయితే వస్తుంది. వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. వావ్, వెహికల్ సింగిల్ సెల్ఫ్ తోటి వెహికల్ అయితే స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఇంజన్ నాయిస్, పెట్రోల్ కాబట్టి సౌండ్ రాదు. దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 58,123 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్. సేఫ్టీ పరంగా 2 air bags అయితే వస్తాయి దీనికి. స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు. స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. స్టీరింగ్ నుంచి కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. మీకు కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ కంట్రోల్ చూసుకున్నట్టయితే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. మ్యూట్ బటన్ అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC ఉంటుంది. బ్లూటూత్ కనెక్టింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. విత్ కంపెనీ ఇన్బిల్ట్ బ్లూటూత్ కనెక్ట్ సిస్టమ్. ఇది కంపెనీ డెక్ అండి. అది చేంజ్ అయితే ఏం లేదు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC ఉంటుంది. AC అయితే రన్నింగ్లో ఉంది. ఇది చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ గేర్ తోటి అయితే వస్తుంది. రియర్ సెన్సార్స్, పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటుంది. వెహికల్ అయితే ఆటో గేర్ తోటి అయితే వస్తుంది. మైలేజ్ అయితే 18 పైన వస్తుంది. మీకు బానెట్ లేపి ఇంజన్ అయితే చూపిస్తా. చలో. ఓకే, దీని ఇంజన్ చూసుకున్నట్టయితే 1.2 లీటర్ ఇంజన్ తోటి అయితే వస్తుంది. పెట్రోల్ వేరియంట్ అండి ఇది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 2023 బ్యాటరీ అయితే ఉంది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్. బానెట్ కూడా ఒరిజినల్ అయితే ఉంది చూసుకోవచ్చు. ఇక్కడ పాన్ అయితే పెట్టలేదు. కారుకున్నట్టు రైట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ లేదు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. రేడియేటర్ పట్టి కూడా చూసుకోవచ్చు. కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. యాక్సిడెంటల్ వెహికల్ అనుకోవచ్చు. మీరు హెడ్ లైట్ చేంజ్ చేసి కాబట్టి కాలు చూసుకోవచ్చు. ఫ్రంట్ మనకి రేడియేటర్ పట్టి కూడా మీకు చూపిస్తున్నా చూసుకోవచ్చు. రేడియేటర్ పట్టికి కూడా పాన్ అయితే పెట్టలేదు. ఇంజన్ నాయిస్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఇంజన్లో పాన్ అయితే పెట్టలేదు. ఇయర్ బాక్స్ కూడా సీల్డ్ ఉంది. టైమింగ్ చైన్ కూడా ఇంతవరకు ముట్టుకోలేదు.
ఓకే, కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ సీట్స్ చూసుకున్నట్టు ఇదండి, రీసెంట్లీ వేయించినారు సీట్లు, బ్లాక్ కలర్ ఫినిషింగ్ తోటి అయితే ఉంది. బూట్ ఫ్యాడ్ అయితే లేదు, ఇన్స్టాల్ చేయించుకోవాల్సి ఉంటుంది మీరు ఒకవేళ వెహికల్ తీసుకున్న వాళ్ళు. కారుకున్నటువంటి 4 స్పీకర్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. నైస్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది, సౌండ్ సిస్టమ్ అయితే బాగా వస్తుంది. బూట్ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. బూట్ చాలా పెద్దగా ఉంది, టూల్ కిట్ కూడా అవైలబుల్ ఉంది. బూటుకు కూడా ఎక్కడ రష్ అయితే లేదు, బూటుకు కూడా ఎక్కడ పాన్ అయితే పెట్టలేదు, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. స్టెపెన్ చూసుకున్నట్టయితే అన్యూజ్, ఇంతవరకు స్టెపెన్ అయితే ఇప్పలేదు, ఒక్కసారి కూడా వాడలేదు. చూసుకోవచ్చు, కంపెనీ స్టెపెన్ తోటి అయితే ఉంది. 2018లో కంపెనీతో వచ్చిన స్టెపెన్ అయితే అట్లనే ఉంది. బూట్ ఫ్యాడ్ అయితే లేదు, ఇన్స్టాల్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అది ఆఫ్టర్ మార్కెట్ దొరుకుతుంది, షోరూంలో కూడా అయితే మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంటల్. ఇక్కడ రష్ అయితే లేదు, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఎక్కడ కూడా ఏ డోర్కి కూడా పాన్ అయితే పెట్టలేదు. చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేదు, నాన్ యాక్సిడెంటల్. ఓకే, ఇది చూసుకున్నట్టయితే 2018 స్విఫ్ట్ ZXi పెట్రోల్ వేరియంట్, ఆటోమేటిక్ వేరియంట్ అండి. ఇది 58,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్, ఇన్సూరెన్స్ అయిపోయింది, ఆల్ పేపర్స్ ఫోర్సులు అయితే ఉన్నాయి. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ 5 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు, అది ఫిక్స్ కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే ఎన్ని వెహికల్స్ కావాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి, మీకు బెస్ట్ ప్రైస్లో బెస్ట్ వెహికల్ ఇప్పటికి అయితే ట్రై చేస్తా. ఓకే, వీడియో చూడండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ కేర్ఫుల్. ఓకే, బాయ్, జై హింద్.